ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగంలో అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ పరంగా హైకోర్టు జడ్జి నుండి సుప్రీంకోర్టు జడ్జి వరకు సాయుధ దళాలు అదేవిధంగా ఈ దేశంలో మరి ఆర్బీఐ ఇట్లా ఉన్నతమైనటువంటి గవర్నర్లు ముఖ్యమంత్రులు మంత్రివర్గంలో సమాన వాటా పంపిణీ జరిగినప్పుడే ఇక్కడ మరి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఈ స్వాతంత్రం కోసం ఇవాళ భగత్ సింగ్, సుఖ్దేవ్, మరి అదేవిధంగా రాజ్గురు, సుభాష్ చంద్రబోసు, మరి అల్లూరి సీతారామరాజు, మరి అదేవిధంగా ఇవాళ ఆజాద్ చంద్రశేఖర్, ఈ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో అనేక మంది కమ్యూనిస్టు నాయకులని కుట్ర కేసులో ఇరికించి అనేక మందిని సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడిపించారు. అట్లాంటి యోధుల యొక్క బలిదానాలతో నిర్మితమైనటువంటి ఈ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రెక్కల కష్టంతో తన మేధో సంపత్తితో నిర్మించిన రాజ్యాంగం ఈ రోజు వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అంటే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మహాజ్ఞానం వల్లనే. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత ఇవాళ బహుజనులకు ఉంది, ముఖ్యంగా బహుజన శ్రామిక వర్గానికి ఉంది. ఇవాళ రైతులు, కార్మికులు, కూలీలు, మహిళలు, ఆదివాసులు, మైనార్టీలు, విద్యార్థులు, ఈ విధంగా అనేక మంది ఈ రాజ్యం పట్ల, రాజ్యాంగం వేరు రాజ్యం వేరు, ఈ ఆధిపత్య రాజ్యం పట్ల బాధింపబడుతున్న బాధితులందరికీ నిజమైన స్వాతంత్రం వచ్చే వరకు పోరాడాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ తెలంగాణ ప్రజలు